అందుకని మనసున్న మనిషి నవ్వుతూ నవ్విస్తున్నటువంటి మా చైర్మన్ గారు మాట విన్నాడు. వాస్తవాలు సత్యాలు మాట్లాడడం జరిగింది. నాలుకపైన మచ్చ ఉన్నది. అట్లాగే ఇప్పుడు గౌరవ మహబూబ్ నగర్ పార్లమెంటు శాసనసభ్యులు నోటికి అది గట్లొచ్చింది. పేరు చెప్పలే. మహబూబ్ శాసనసభ్యులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారిని క్లుప్తంగా వారిని ఉపన్యసించవలసిందిగా కోరుతా ఉన్నా. ఖచ్చితంగా మీరు కూడా నిరాశానిసులను కావాల్సిన అవసరం లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మీ ప్రాంతం కూడా వచ్చే 3 సంవత్సరాల్లో సుభిక్షంగా ఉంటుంది. మీరు ప్రసంగించండి. సభాధ్యక్షులు పెద్దలు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, నేటి ముఖ్య అతిథి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి దాదాపు ఒక 25 సార్లు పర్యటించి నిద్ర చేసి ఈరోజు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు పెద్దలు హరీష్ రావు గారికి, గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు భాస్కర్ గారికి, మా సహచర శాసనసభ్యులు పెద్దలు గోల బాలరాజు గారికి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారికి, అంజయ్ యాదవ్ అన్న గారికి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు రాములు గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు మంద జగన్నాథం గారికి, మా గౌరవ కలెక్టర్ శ్రీదేవి గారికి, జయపాల్ యాదవ్ గారికి, జిల్లా అధ్యక్షుడు శివకుమార్ గారికి, జగదీశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గారికి, దేవరి మల్లప్ప గారికి, సి ఖగేందర్ గారికి, మరియు రిటైర్డ్ ఇంజనీర్లు ఈ రూపకల్పనకు ప్రధానంగా అహర్నిశలు కృషి చేసినటువంటి రంగారెడ్డి గారికి, రామకృష్ణారెడ్డి గారికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, దాదాపు ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 60 సంవత్సరాల తర్వాత ఈరోజు బారులేరి నీళ్లు చూస్తూ ఉన్నారు. నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయి అంటే ఈరోజు నీళ్లు కొత్తగా నది వచ్చింది, నది నుంచి తీసుకున్నట్లు అనిపిస్తుంది. కానీ 100 సంవత్సరాల క్రితమే నది ఉంది ఇక్కడ. ఈ పని 60 ఏళ్ల కింద చేసింటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు 14 లక్షల మంది వలస పోయేటువంటి వాళ్ళ, లక్షలాది మంది నిరాశ్రయులై చదువుకొని ఉద్యోగాలు దొరకక ఈ దీనావస్థలో ఈ జిల్లా ఉండేదా? ఈ అన్నిటికీ కారణం ఎవరు? 60 ఏళ్ళు పరిపాలించినటువంటి నాయకులు ఈ పని ఎప్పుడో చేసింటే ఈ జిల్లా మొత్తం బాగుపడేది కదా. కనీసం ఈరోజు నీళ్లు చూసైనా సంతోషపడతారు అనుకుంటే నీళ్ళను చూసి కూడా కళ్ళలో మనుదలుకుంటున్నారు. అందరూ సంతోషపడితే వాళ్ళు బాధపడుతున్నారు. అరే ఇంత తొందర నీళ్ళు వచ్చే, ఇన్ని మోటార్లు పనిచేస్తున్నాయి, ఇంత తొందరగా పంటలు వండిపోతాయి ఎట్లా అని చెప్పి చాలా బాధపడుతున్నారు వాళ్ళు. రేపు పేపర్ల టీవీలలో చూసిన తర్వాత ఎంత బాధపడతారో ఏమో వాళ్ళు. అంటే ఈ పాలకులకు బాగుపడాలి, పేద ప్రజలు పైకి రావాలి, అందరూ కూడా సమానత్వంగా ఉండాలనేటువంటి ఆలోచన లేదు. ఈ జిల్లాలో పేదరికంతో అణిగిపోవాలి, ఉద్యోగాలు దొరకవద్దు, ఇదే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నందుకే మరి ఇన్ని సంవత్సరాలు నది పక్క నుంచి ప్రవహిస్తున్నా కూడా లక్షల క్యూసెక్లు సముద్రంలో కలుస్తున్నా కూడా కట్టాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడలేదు, మాట్లాడలేదు. మన కళ్ళ ముందర నీళ్ళు ఎత్తుకపోతుంటే పోతిరెడ్డిపాడు కావచ్చు, ఆర్డీఎస్ కావచ్చు, కనీసం ఆపాలనేటువంటి ధైర్యం కూడా చేయనటువంటి నాయకులు ఈరోజు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. మహబూబ్నగర్ పట్టణంలో
15 రోజులకు ఒకసారి నీళ్ళు తాగే పరిస్థితి ఉండే, ఇప్పుడు 5 రోజులకు వచ్చింది. అంటే కళ్ళ ముందర నీళ్ళు పోతున్నాయి కానీ కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని దుస్థితి ఈ పాలకులు ఈరోజు పరిపాలించిన మూలన ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ జిల్లాకు సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, అనేక ప్రాజెక్టులు రాష్ట్రంలో అన్నిటికన్నా ఎక్కువగా ఈ జిల్లాకే ప్రిఫరెన్స్ ఇచ్చి ఈ జిల్లాలో పార్లమెంట్ సభ్యుగా ఉన్నందుకే పార్లమెంట్లో కొట్లాడిన తెలంగాణ వచ్చింది. ఈ జిల్లాను ఆదుకోవాలని కళ్ళారా చూసినటువంటి నాయకుడు, మన కష్టాలు చూసినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి ఈరోజు ఒక్కొక్కటి అమలు చేసుకుంటా పోతుంటే ప్రతిదానికి అడ్డం వేస్తూ ఉన్నారు. జిల్లాలు ఏర్పాటు చేసినా వాళ్ళకి ఇబ్బంది. ప్రజలు సంతోషంగా మనకి హెడ్ క్వార్టర్ వస్తుంది, కలెక్టర్, ఎస్పీలు ఏ చిన్న ఇబ్బంది జరిగినా మనకు వచ్చి పరిపాలన జరుగుతుంది, ఈ స్కీమ్లను ఇంప్లిమెంట్ అవుతామని ప్రజలు సంతోషపడతా ఉంటే కోర్టుకి ఎట్లా పోవాలి? జిల్లాల ఏర్పాటు కోర్టు ఎట్లా పోవాలి? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద కోర్టుకి ఎట్లా పోవాలి? నీళ్ళు ఆపడానికి ఏం చేయాలి? ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చెప్తున్నారు కానీ ఒక్కటి కూడా మంచి సలహా చెప్పట్లేదు. ఇన్ని సంవత్సరాల అనుభవంతో ఈ జిల్లాకి ఇది చేయాలని చెప్పాలి కానీ ఏం చేయొద్దని చెప్పి కోర్టుకు వెళ్ళే నాయకులు ఈ గడ్డ మీద ఉండడం మనం దౌర్భాగ్యంగా ఈరోజు భావిస్తూ ఉన్నాం. ఒకవైపు ఆంధ్ర ముఖ్యమంత్రి చూస్తూ ఉన్నాడు, ఆంధ్ర నాయకులు చూస్తూ ఉన్నారు, నీళ్ళు వాడుకోవద్దు, ప్రాజెక్టు కట్టొద్దు, వీళ్ళు బాగుపడొద్దు, వీళ్ళు ధనవంతులు కావద్దు, కొట్లాడుకోవాలి, పీకులాడుకోవాలి, చిన్న పిల్లం కావాలి, మళ్ళా తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ బాగుందనే రీతిలో చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన నాయకులు వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు. అంటే వాళ్ళు వీళ్ళు కలిసి ఈరోజు ఈ జిల్లాని కానీ రాష్ట్రాన్ని కానీ అభివృద్ధి పదంలో నడపకుండా చేయడానికి రకరకాలుగా కుట్రలు పన్నుతూ ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇంతకుముందు జూపల్లి కృష్ణారావు గారు మీకు కూడా నీళ్ళు వస్తాయన్నాడు. మరి మన జిల్లానే సార్, ఖచ్చితంగా వస్తుంది, మీది కూడా బాధ్యతనే, అందరిది బాధ్యతనే. అప్పుడే జిల్లా ఏమి అయిపోలేదు, 3 జిల్లాలు అయిపోయిన తర్వాత వచ్చే సంవత్సరం మాట్లాడితే బాగా మీది కూడా బాధ్యత. ఖచ్చితంగా అందరూ కూడా కృషి చేయాలి. అన్ని జిల్లాలు విడిపోయినా కానీ ఈ 3 ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా కృషి చేయాలి, అందరూ కూడా పాటుపడాల్సిన అవసరం ఉంది. అన్ని జిల్లాలకు కూడా సమాంతరంగా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఏదైనా అభివృద్ధి కావచ్చు, రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఏ నిధులైనా ఏ అభివృద్ధి అయినా కూడా అన్నిటికీ సమాంతరంగా చేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా పెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా 6 నియోజకవర్గాలతో పూర్తి వెనుకబడిన ప్రాంతం మా జిల్లా మారిపోతుంది. ఉన్నటువంటి ధనికమైనటువంటి ప్రాంతం కూడా అటు వెళ్ళిపోతూ ఉంది. కనుక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో తక్కువ వనరులు ఉన్నటువంటి ప్రాంతం మహబూబ్నగర్, అందరికన్నా అమాయకత్వంగా ఉన్నటువంటి ప్రాంతం మహబూబ్నగర్. కనుకనే ఈరోజు 60 ఏళ్ల పరిపాలన కూడా వాళ్ళు ఏం చేయలేదు. ఇప్పుడు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక మెడికల్ కళాశాల ఇంకా రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు జిల్లాను కూడా అన్ని జిల్లాలను ఆదుకోవాలనేటువంటి ప్రయత్నంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కనుక ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి గారు ఏ ఆశయం గురించి అయితే కొట్లాడిండో, ఆ రోజు ప్రజలకు ఏ రకంగా చెప్పిండో అది ఒక్కొక్కటి ఈరోజు అమలు చేసుకుంటూ అమరుల ఆశయాలను నెరవేర్చుకుంటూ ఈరోజు నాటి అడుగులో అడుగేసి నడిచినటువంటి ముఖ్య నాయకుడిని ఇరిగేషన్ శాఖ మంత్రిగా పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని మొత్తం కూడా సస్యశ్యామలం చేయాలి, బంగారు తెలంగాణ చేయాలని చెప్పి ఆయన్ని పంపించి 6 నిమిషాలు రాత్రి పగలు కష్టపడుతూ నిరంతరం సమీక్షిస్తూ ఈరోజు వారి కారణంగా ఈరోజు మనం కూడా ఈరోజు జిల్లాలో నీళ్లు చూడడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందని చెప్పి మేమందరం కూడా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో నీతి నిజాయితీతో నిక్కచ్చిగా ఖచ్చితంగా వ్యవహరిస్తామని చెప్పని తెలియజేస్తూ మరొకసారి కేసీఆర్ గారికి పాదాభివందనలు చేస్తూ మరి హరీష్ రావు గారు ఇంకా మిగతావన్నీ ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేసి మా జిల్లాను ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.